అతి చిన్న వయసులో స్టేట్ కమిషన్కి ఎంపికయ్యారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్? వెరీ హ్యాపీ. చిన్న వయసు అంటే జనరల్గా ఆ పోస్ట్ అనేది 60-65 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రిటైర్మెంట్ టైంలో. మరి అతి చిన్న వయసులో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. యాక్చువల్గా ఇది హ్యాపీ అనడానికన్నా ముందు హ్యాపీనెస్ని దరిచేరే లోపే కొన్ని పెద్ద నాకు టాస్క్లు మొదలయ్యాయి. సో దాంట్లో మేము ఇటుపక్క ఆఫీసు కమిషన్లోకి హాజరైన తర్వాత 2 రోజులు కూడా పట్టలేదు మళ్ళీ మేము హైకోర్టు మెట్లెక్కడానికి. ఇది ఒక పెద్ద ప్రయాణం అయిపోయింది. సో మీరు ఎందుకు చెప్పారంటే అంటే వాళ్ళు ఏమంటారంటే 34 సంవత్సరాలు కూడా నిండలేదు మీకు ఎలా కమిషన్ మెంబర్గా వస్తుంది, కనీసం కమిషన్లో రావడానికి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ పోస్ట్లోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఉందా ఎక్స్పీరియన్స్? మీకు ఉందండి. 10 నుంచి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండింది. అంటే మోస్ట్లీ ఇప్పుడు మనం చూస్తుంటాం కదండి, 20-24 సంవత్సరాల వరకు స్టడీ అవుతూ ఉంటుంది. తర్వాత మనము సర్వీస్ చేయాలి అంటే ఎంత లేదన్నా ఒక 10-15 సంవత్సరాలు పడుతుంది, అంటే టైం ఉంటుంది కదా. కానీ అప్పుడు మా సిచ్యువేషన్స్ అన్నీ కూడా, మా పరిస్థితులన్నీ కూడా సర్వీస్ చేయడానికి తెలియకుండానే నేను దాంట్లో వెళ్ళిపోయాను. యాక్చువల్లీ నాకు 14 ఇయర్స్లోనే నాది మ్యారేజ్ అయింది. అంటే నాకు మేనబావ అవుతారు. మా నాన్నగారి వాళ్ళ అక్క కొడుక్కే నన్ను ఇచ్చి పెళ్లి చేశారన్నట్టు. అంటే మరి అంత తక్కువ వయసులో పెళ్లి అంటే మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. కేవలం మేనవాళ్ళు పెద్దమ్మాయి మా బావగారికి సంబంధాలు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో నన్ను పెళ్లి చేశారు. పెళ్లి చేసినట్టే కానీ మళ్ళీ స్కూల్కి కాలేజ్కి మళ్ళీ వెళ్తూనే ఉండున్నాను. నా 20 ఇయర్స్ వరకు కంటిన్యూ స్టడీ చేశాను. నా 20 ఇయర్స్లో నాకు ఆ పాపకి అంటే ఫస్ట్ కొంచెం ఇష్యూస్ వచ్చినాయి. అంటే మామూలుగా మీకు తెలిసిందే, గైనక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటుంటాయి. అందులో డిజేబుల్ ఉమెన్కి కొన్ని ఎక్కువ ఇష్యూ ఉంటుంది. బై బర్త్ నాకు 9 మంత్స్ అప్పుడే పోలియో వచ్చిందండి, చిన్నప్పుడే. ఆ పోలియో ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే నా వాక్, నా స్టడీ కొంచెం లేట్గా అవ్వడం జరిగింది. కొన్ని ఆపరేషన్స్ జరిగాయి కాలుకి. సో పోలియోతో చేతు ప్లస్ కాలు అందరికీ అంటే మనకు కొంచెం ఫీట్నర తక్కువగా ఉంటుంది నాకు కాలు, అండ్ చేతి కూడా అలానే ఉంటుంది.